సో మీకు డైరెక్టర్ అవ్వాలి, సినిమా ఇండస్ట్రీని వెళ్ళాలనేది ఇంటర్మీడియట్ నుంచి బలంగా స్టార్ట్ అయింది. బలంగా స్టార్ట్ అయింది 2005 ఎగ్జాక్ట్లీ 5. ఓకే. అంత విచిత్రంగా మీరు అక్కడ నుంచి మళ్ళీ నర్సింగ్ వైపు వెళ్ళారు, మెయిల్ నర్స్గా పనిచేశారు. అంటే ఆ జర్నీ ఎలా ఉండేది? అంటే మెయిల్ నర్స్గా వెళ్ళడం అనేది యాక్చువల్గా మనకు మెయిల్ నర్స్ అనేది చాలా తక్కువగా వింటాం. అవును అవును. అక్కడ అటువైపు ఎలా వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? అయితే ఈ మదర్ తెరెసా వొకేషనల్ జూనియర్ కాలేజీలో నేను చదివేటప్పుడే బిఎస్సీ నర్సింగ్ చేయాలి, అబ్రాడ్ వెళ్ళాలి. మనకు అంటే ముందు నుంచే ఈ పెద్ద పెద్ద సొసైటీలో సినిమాకి సామాన్యునికి ఉండే ప్రాబ్లమ్స్ అదే తెలుసు కాబట్టి అంటే ఇప్పుడు బిఎస్సీ నర్సింగ్ చేసి అబ్రాడ్, అప్పుడు దుబాయ్, ఎట్ ది సేమ్ టైం ఆ కంట్రీస్లలో, యూకే కంట్రీస్లలో మెయిల్ నర్సింగ్కి బాగా డిమాండ్ ఉండేది. ఇప్పటికీ ఉంది. అట్లా వెళ్ళి డబ్బులు సంపాదించుకొని నేనే సినిమా తీయాలి ప్రొడ్యూసర్ డైరెక్టర్గా. ఆర్ నారాయణమూర్తి అప్పుడు ఇన్స్పిరేషన్, ఆర్ నారాయణమూర్తి ఇన్స్పిరేషన్. అట్లా నేనే సినిమా తీయాలని చెప్పేసి నేను మా ఇంట్లో చెప్పాను, నేను ఇట్లా బిఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నాను అని. అంటే అప్పటికి మాకు కొంచెం మా రెండో అన్న మా పెద్దన్నకి అప్పటికే మ్యారేజ్ అయిపోవడము, మా అమ్మ ఒక్కతే పని చేయడము, అట్లా కొంచెం అంటే నాకు అంత ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేని పరిస్థితి అప్పుడు, ఫైనాన్షియల్గా లో. అప్పుడు నేను ఏం చేసిన అంటే అప్పుడు 2006లో బయటకు వచ్చేసేసిన నేను. 2006లో జనగాం డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంటుంది వరంగల్కి, అంటే ఒక్కొక్క జిల్లాకి ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంటుంది. ఆ జనగాంలో ఒక 1 year ఉండి నేను ఈ ఎంపీహెచ్డబ్ల్యూ అప్రెంటిస్ చేస్తాను. అంటే అది చేస్తే డైరెక్ట్ మనకు హాస్పిటల్లో రిక్రూట్మెంట్ ఇస్తారు డైరెక్ట్. అట్లా జనగాంలో అప్రెంటిస్ చేసి అక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాలి, సినిమాలలో పనిచేయాలని ఆ ఇంటెన్షన్ పెంచుకుంటూ నాతో పాటు ఎంపీహెచ్డబ్ల్యూ చేసిన ఒక అబ్బాయి బిఎస్సీ నర్సింగ్ అపోలో హాస్పిటల్లో జాయిన్ అయినాడు. అపోలో హాస్పిటల్లో జాయిన్ అవ్వడము అతనికి రెగ్యులర్ టచ్లో ఉండేది నేను. వాడు ఇప్పుడు ఇస్మాయిల్ అని అక్కడ సమ్ ఐస్లాండ్ ఎక్కడ ఉంటున్నాడు నర్సింగ్ ఫీల్డ్. వాడికి నేను వస్తున్నాను, నాతో పాటు ఇంకొక ఫ్రెండ్ కూడా ఉండేది సినిమా, వాడు ఇప్పుడు కూడా రైటర్గా పనిచేస్తున్నాడు. వాడు నేను కలిసి ఈ అబ్బాయికి ఫోన్ చేసి అప్పుడు ఫిలింనగర్కి 1 year అప్రెంటిస్ అయిపోయాక ఫిలింనగర్కి వచ్చినాం. ఫిలింనగర్కి వచ్చి సినిమాకి దగ్గర ఉంటుంది ఫిలింనగర్ కదా, అట్లా ఫిలింనగర్కి వచ్చి అక్కడ నుంచి వెళ్ళి 2007 ఆ టైంలో ప్రయత్నాలు కూడా చేశాను నేను. ప్రయత్నాలు చేసి అప్పుడు ఎలాంటి ప్రయత్నాలు చేశారంటే ఎవరైనా కలవడము, డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్స్ కానీ? అంటే అప్పుడు అంటే నాకు అంటే ఫెమిలియర్ ఫేసెస్ ఏం కాదు, నేను కొంతమంది కలిశాను. కొంతమంది కలిసినప్పుడు మనకు అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఆ లాంగ్వేజ్, ఇప్పటికి నేను తెలంగాణ మాట్లాడతాను, ఆ భాష అప్పటికి మనకి ఎంత పెద్దగా ఏము అంటే అంత అంటే రెస్పాన్స్ ఏమి ఇచ్చేది కాదు. మళ్ళీ నేను ఏంటిది నాకు ఫ్రెండ్స్ అంటే ఈ సినిమా కోసం అని చెప్పేసి నేను ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళాలని అనుకున్నప్పుడు నాకు 2-3 ఫ్రెండ్స్ బాగా హెల్ప్ చేశారు. ఇప్పుడు వెంకీ అని ఇప్పుడు నాతో పాటు మన దానికి అసోసియేట్గా చేశాడు, ఇప్పుడు ఉన్నాడు. వెంకీ కొన్ని డబ్బులు పంపించాడు, ఎట్ ది సేమ్ టైం నా ఫ్రెండ్స్ వాళ్ళు కొన్ని డబ్బులు పంపించారు. అట్లా కొంత అమౌంట్ తీసుకుని వచ్చి ఒక 2 months ప్రయత్నం చేసిన తర్వాత డబ్బులు అయిపోయినాయి. సో ఒక రకంగా ఏంటంటే మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని నమ్మారు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు నమ్మడం అనేది ఒక రకంగా మీకు మంచి మన వాళ్ళకి రావడం అనేది మొట్టమొదటి నమ్మిన వాళ్ళు మనకి ఎప్పుడు మర్చిపోలేమాట, మీకు దగ్గర తీసుకున్నారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. వాళ్ళు డబ్బులు అయిపోయినాక నేను ఏం చేసినానంటే, బ్రదర్ ఈ నాతో ఉండే రూమ్కి ఇట్లయితే మనకు కష్టము, అప్పటికి కొన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్, ఎట్ ది సేమ్ టైము చిన్నగా ఇట్లయితే కష్టమవుతుంది, నువ్వేం చేస్తావంటే నేను హాస్పిటల్లో జాయిన్ అవుతా, కొన్ని డబ్బులు సంపాదించుకుంటా, అంటే నువ్వు ప్రయత్నాలు చేయాలని అట్లా ఆ కమిట్మెంట్ మీద నేను మళ్ళీ వెళ్ళి ఇప్పుడు నాకు వొకేషనల్ కోర్స్ అయిపోయింది, ఎట్ ది సేమ్ టైం అప్రెంటిస్ కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. నేను మళ్ళీ మెయిల్ నర్స్గా రాఘవ హాస్పిటల్ అని అమీర్పేటలో చాలా ఫేమస్, ట్రైలర్ లాంచ్కి వచ్చారు. అక్కడ నేను జాయిన్ అయ్యి అప్పుడు నాకు ఎంత శాలరీ 2008లో నాకు 2000 శాలరీ. బయట ఎక్కువ వచ్చేది నాకు, ఎందుకంటే బయట ఒక 4-5,000 దాకా సంపాదించేది నేను. ఎట్లా అంటే అప్పుడు ఈ షుగర్ అప్పుడే స్టార్టింగ్, జనాలకి షుగర్ అనేది అలవాటు పడడం స్టార్టింగ్. మనకు షుగర్ ఇంజెక్షన్ ఇప్పుడు ఇట్లా ఇస్తున్నారు కానీ అప్పుడు సబ్క్యూటినస్ అంటూ ఓన్లీ స్కిన్కి ఇచ్చేది. ఎట్ ది సేమ్ టైం అక్కడ స్టార్టింగ్ మన హైదరాబాద్లో స్టార్టింగ్ IAS IPS వాళ్ళకి అక్కడ క్వార్టర్స్ ఇచ్చారు SR నగర్ ఆ టైంలో. వాళ్ళ ఇంటికి విజిటింగ్ అంటే డ్రెస్సింగ్స్ కోసం అట్లా వెళ్ళి అప్పుడు అట్లా రోజుకు ఒక 200 సంపాదించున్నాను నేను. ఈజీగా 200 సంపాదించున్నాను. అట్లా వీనికి ఫీడింగ్ ఇచ్చుకుంటూ నేను సేమ్ మళ్ళీ కొంచెం చదువుకుంటూ నా పని చేసుకుంటున్నాను. ఒక 4 months తర్వాత వాడు ఏం ప్రయత్నాలు చేయట్లేదు. నాకు ఇట్లా ఉండొద్దు కదా, మనము తిరగాలి కదా అని చెప్పేసి నేను ఒక పని చేసినప్పుడు రాఘవ హాస్పిటల్ పని చేసినప్పుడు నాకు రమేష్ వర్మ అసోసియేట్లు వచ్చారు నా దగ్గరికి. డైరెక్టర్ రమేష్ వర్మ, ప్రభాకర్ అని, మహేష్ అని 2 సినిమాలు చేసిండు ఆయన, స్నేహమేర జీవితం, అట్లా వాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళని వీని దగ్గర పెట్టిద్దాం అనుకున్నా, కానీ వీడు పెద్ద ఇంట్రెస్ట్ చూపలేదు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ప్రణీత్ అని మా గోదర్కన్ అతను వచ్చాడు. ప్రణీత్ అని మనకు సీతా అండ్ రోడ్, మన ఆరెంజ్ల హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు.
ఆయన తీసుకొచ్చి అన్న మేము ఇట్లా ప్రయత్నాలు చేస్తున్నాం అన్న, నేను వాడిని చూసుకుంటాను, మీరు కొంచెం మీ దగ్గర ఉండి వాట్ ఈస్ అంటే నాకు అప్పటికే నేను వీడిని గైడ్ చేస్తున్నాను, మన స్క్రిప్ట్ ఎట్లా రాయాలి ఎట్లా ఏంటిది అని చెప్పేసి వీడిని ఆయన దగ్గర పెట్టించాను. ఇప్పుడు మళ్ళీ నేను ఇటు ఈ ప్రొఫెషనల్కి నా ప్రొఫెషనల్ నేను వెళ్ళేటోని, అప్పటికే నాకు 2-3 ఫ్రెండ్స్, అంటే మేము ఆ చిన్న రూమ్లో నాకు ఎప్పటికీ ఫ్రెండ్స్. సరే, మొత్తంగా అయితే ఒక ప్రయత్నాలు అయితే మొదలు పెట్టాము. అంటే మీరు ఇంటర్మీడియట్లో ఏదైతే మనకి సినిమా పురుగు కుట్టిందో అది ఎటు పోకుండా దాని అట్లా భద్రంగా దాచుకుంటూ ఒక పని చేసుకుంటూ సినిమాలో సాధించాలని ఒక మైండ్లో అయితే ఎప్పుడు రెగ్యులర్గా ఉంటాం. అవును. బట్ ఏదో ఒక స్ట్రైకింగ్ పాయింట్ మనకు ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి. అదే అక్కడనే ఇప్పుడు అక్కడ ఈడు 6 months తర్వాత పోయినాక నాతో పాటు మా అన్న వచ్చిండు, రెండోడు ఏంటిది MBA చేద్దామని వచ్చిండు. వానికి MBA కుదరలేదు. అప్పుడు వాడు ఏం చేసిండు, ఆంధ్రజ్యోతి జర్నలిజంలో రాసిండు. అప్పటికి నా రూమ్లో ఒక ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ ఉండేది, అన్న ఫ్రెండే. ఈయన హెల్ప్ తోటి వాడు ఆంధ్రజ్యోతి రాసిండు. అప్పుడు వాని ఎకానమీ స్టార్ట్ అయింది వానికి. అప్పుడు నేనేం చేసిన, ఆ టైంలోనే నాకు తాగుబోతు రమేష్ పరిచయం అయ్యాడు, గోదరికని. మా వెనక లైన్లో ఉండేది. అప్పుడు అతనికి ఆర్టిస్ట్ చేస్తున్నాడు అప్పటికి, భీమిలి కబడ్డీ జట్టు జగడము, అంటే గుర్తింపు లేదు కానీ చేస్తున్నాడు మంచిగా. అంటే బ్రేక్ రాలేదు, అంటే నేను ఆయన బ్రేక్ వచ్చేటప్పుడు నేను ఆయనతోటే ఉన్నాను. నేను మహాత్మ కాదు, అలా మొదలైంది సినిమా, అలా మొదలైంది బ్రేక్ అతను. అట్లా నేను ఆయనతో వెళ్ళి జగడము, భీమిలి కబడ్డీ జట్టు అబ్జర్వ్ చేసేవాడిని. ఓకే, అంటే ఊరికే బయట నుంచి అబ్జర్వ్ చేసేవాడిని. ఇప్పుడు వాళ్ళలాగా జూనియర్ ఆర్టిస్ట్ అట్లా ఏం లేదు, ఆయనతో వెళ్ళి అబ్జర్వ్ చేసేవాడిని. నేను ఆయనకు అసిస్టెంట్ కూడా ఏం చేయలేదు, ఆయనతో పాటు వెళ్ళి చూసేవాడిని. అంటే వాళ్ళే కొత్త వాళ్ళు కదా, మళ్ళీ వాళ్ళ పక్కన ఫ్రెండ్స్ అంటే అక్కడ సెట్స్ లో కొంచెం ఇబ్బంది అవుతుంది కదా కొంచెం. అయితే అదే నాకు అంటే అక్కడ ఏంటిది హెల్ప్ అంటే రమేష్ అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తారు కదా అక్కడ, దానికి మనకు ఒక గౌరవం కూడా ఉండేది. అట్లా రమేష్ వాళ్ళ ఫ్రెండ్ అని ఒక గౌరవం ఉండేది. అట్లా ఇప్పుడు ఈ ధనరాజు, వేణు, గిరి వీళ్ళంతా భీమిలి కబడ్డీ జట్టు, జగడం 2 సినిమాలు సిమిలర్ గా, అంటే ఒకటి తర్వాత ఒకటి జరిగేది. అట్లా రమేష్ సాయంతో నేను అర్థం చేసుకోరని ఒక సినిమాకి వర్క్ చేశాను. మ్యాగజైన్, ఇప్పుడు డిజిటల్ కూడా కాదు. రవి ములకలపల్లి అని ఒక డైరెక్టర్, అది నా ఫస్ట్ సినిమా. అంటే దాంట్లో ఏం చేశారు? అసిస్టెంట్ డైరెక్టర్. సినిమా మొత్తం వర్క్ చేశాను నేను. సినిమాకి మొత్తం వర్క్ చేసిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది, అంటే నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, రాయాల్సింది చాలా ఉంది అని. అప్పుడు నేను ఇట్లయితే లాభం లేదు, మనం ఇట్లయితే చాలా టైం ప్రాసెస్ అవుతుంది, ఫస్ట్ మనం నేర్చుకోవాలని చెప్పేసి మళ్ళీ అది ఆపేసి, అప్పటికి మా రెండోడికి పెళ్ళి అయిపోయింది, నాకు ఇన్కమ్ ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ ఏం చేయాలని చెప్పేసి అప్పుడు అంటే అప్పుడు రాఘవ హాస్పిటల్లో 1 year పనిచేసుకుంటే ప్రయత్నాలు, మళ్ళీ తర్వాత ఈ ప్రయత్నం అయిపోయాక మళ్ళీ నేను పనిచేయాలని డిసైడ్ అయిపోయి అప్పుడు జీడిమెట్లో దీపక్ నైట్రేట్ అని ఒక కంపెనీలో మెయిల్ నర్స్ వర్క్ చేశాను. ఇక్కడ ఒకటి మనం స్కిప్ అయ్యాము యాక్చువల్గా. మీరు రాఘవ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడే కదా చిరంజీవి గారి వాళ్ళ ఫాదర్కి ట్రీట్మెంట్ కోసం? అవును, ఎగ్జాక్ట్లీ. అంటే చిరంజీవి వాళ్ళ ఫాదర్ అని మాకు తెలియదు. ఓకే, అంటే అప్పుడు ఆయనకి ఏంటి హెల్త్ ఇష్యూస్ ఏమిటి? అంటే ఇప్పుడు మీ హెల్త్ ఇష్యూస్ అంటే ఏజ్ ఫ్యాక్టర్, అంతే ఏజ్ ఫ్యాక్టర్. అప్పుడు మనకు ఇప్పుడు ఈ నర్సింగ్ సర్వీసెస్ ఇప్పుడు యాప్లు వస్తున్నాయి కదా, అప్పుడు మాకు డైరెక్ట్ కాల్స్ వచ్చేటి. అట్లా ఇమేజ్ హాస్పిటల్ నుంచి వాళ్ళు మెయిల్ నర్స్ కావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు మా హాస్పిటల్కి ఫోన్ చేస్తే మా హాస్పిటల్ నుంచి నన్ను పంపించారు. నేను పోయినాక తెలిసింది అది చిరంజీవి వాళ్ళ ఫాదర్ అని చెప్పేసి. అట్లా ఒక 15 days అతనికి సర్వీస్ చేశాను. ఆయన ఎలా ఉండేవారు మీతో? మంచి, అంటే మనకు మా పని ఏంటిది, మేము వెళ్ళేసరికి ఆయనకి ఏదో డ్రెస్సింగ్ చేయాల్సి ఉంటుంది, ఆ డ్రెస్సింగ్ చేసేది, ఎడ్యుకేషన్ పాపం ఆయన పడుకునేది, మేము కూడా పడుకునేది. మధ్యలో ఏదైనా ఆయన నైట్ మెలకు వచ్చినప్పుడు మమ్మల్ని లేపి మమ్మల్ని కొంచెం పట్టుకో బాబా అని చెప్పేసి తీసుకెళ్ళి ఆయన ఓన్గా వాష్రూమ్కి వెళ్ళి ఆయన మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ జాగ్రత్తగా బెడ్ వరకు తీసుకెళ్ళి. ఆ టైంలో ఎప్పుడైనా చిరంజీవి గారు రావడం కానీ లేదా వాళ్ళ వైఫ్ రావడం కానీ? నైట్, నా డ్యూటీ అంతా నైట్. ఓకే, 8 to morning 8 వరకు. సరే, అట్లనే ఒక షూటింగ్ నుంచి రాగానే అట్లా వాళ్ళ ఫాదర్ని చూడండి. ఒక్కసారి నాగబాబు గారు వచ్చారు. ఒక్కసారి నాగబాబు గారు వచ్చారు, కరెక్ట్ 15 days చేశాను నేను. 15 days తర్వాత నాకు ఇంట్లో ఒక ప్రాబ్లం ఉంటే నేను వెళ్ళిపోయాను. మళ్ళీ ఒక 1 week తర్వాత వచ్చేసరికి ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. అట్లా అదొక మంచి ఎక్స్పీరియన్స్ అది. అవునులే, ఇప్పుడు చిరంజీవి గారి ఫాదర్కి మీరు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కాస్త ఆయన హెల్త్ అసిస్ట్గా పనిచేసినారంటే అదొక ఉంటుంది అది. ఆ తర్వాత అప్పుడు ఏంటిది, తెలుగు సమాజంలో ఒక ఫ్యాక్టరీలో పెద్ద ప్రాబ్లం జరిగింది. అప్పుడు ఒక రూల్ తీసుకొచ్చారు, ఒక జీవో తీసుకొచ్చారు. ప్రతి 50 employees ఉన్న హాస్పిటల్, అంటే ఎంప్లాయీస్ ఉన్న ఫ్యాక్టరీ కావచ్చు, ఎనీ ఆర్గనైజేషన్, అందులో ఒక మెడికల్ రూమ్ ఉండాలి, అందులో ఒక డాక్టర్ ఉండాలి, నర్స్ ఉండాలి అని చెప్పేసి 2000 జీతం నుంచి 8000 జీతంకి అక్కడ జాయిన్ అయినా. ఓకే, జీడిమెట్లో ఉండి అప్పుడే నేను ఇది ఎప్పుడు కరెక్ట్ 2009. ఓకే, అక్కడ 2009లో ఇక నేను ఆ జీడిమెట్ల హాస్పిటల్లో పనిచేసుకుంటూ, ఆ కంపెనీలో పనిచేసుకుంటూ, మళ్ళీ అక్కడ పక్కనే లయన్స్ క్లబ్ అనే హాస్పిటల్ ఉంటుంది, అందులో మెయిల్ నర్స్గా వర్క్ చేసుకుంటూ ఇక్కడ ఉండి కూర్చోవడం అంతే, కూర్చొని చదువుకోవడము, ఎవరైనా ఎప్పుడైనా ఒకసారి ఏదో జ్వరం వస్తే టాబ్లెట్ ఇవ్వడము, ఎవరికైనా దెబ్బ తాగితే ఆ పక్కన హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించడము, అట్లా ఒక 1 year వర్క్ చేశాను అక్కడ.